హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నోట్లో వెన్నెలా కరిగిపోయే కొబ్బరి స్వీట్ని చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలితే అతి సులువుగా కేవలం ఒక 3 పదార్థాలతోనే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో చూశాక పిల్లలు కూడా చిటికలో చేయగలగరు. అంత ఈజీగా చేయడమే కాదు, రుచి చూశాక మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అంత బాగా మీకు నచ్చుతుంది. మా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిన తరచూ పిల్లలు ఇది చెయ్యమని గోల చేస్తూ ఉంటారు. ప్రాసెస్ అంతా కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి ఈ స్వీట్‌ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా ఈ వీడియోని ఎలా చేయాలన్నది వీడియోలోకెళ్ళి చూసేద్దాం రండి. కమ్మని స్వీట్‌ని నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కొబ్బరి పుడింగ్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం నేనైతే ఒక కొబ్బరి చెక్కని తీసుకున్నానండి. కొబ్బరి చెక్కని తీసుకొని ఇలా చక్కగా పైనున్న పొట్టుని తీసేసుకొని దీనిపైనున్న బ్లాక్ పాట్‌ని కూడా ఇలా కంప్లీట్‌గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మనకి స్వీట్ అనేది మరింత టేస్టీగా వస్తుంది. చక్కగా క్లీన్ చేసుకొని ఒకసారి నీట్‌గా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్నాక దీన్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే నార్మల్‌గా చేతిలోనే కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక చెక్క మీద కూడా కట్ చేసుకోవచ్చు. చక్కగా మనం మిక్సీకే వేస్తున్నాం కాబట్టి పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా కొబ్బరి ముక్కల్ని కట్ చేసి ఒక ప్లేట్‌లో తీసుకొని, ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఒక కప్పు నీళ్ళని తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకునే కొబ్బరిని బట్టి నీళ్ళని తీసుకోవచ్చండి. క్వాంటిటీ అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే స్వీట్‌కి సరిపడా నీళ్ళని తీసుకొని గ్రైండ్ చేసుకోండి. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక జల్లెడ తీసుకొని దీంట్లో ఉన్న కొబ్బరి పాలని సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా దీంట్లో ఈ కొబ్బరి పేస్ట్‌ని పడేయకుండా స్వీట్‌ని చేసుకోవచ్చండి. లేకపోతే డ్రై పౌడర్‌ని కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను లింక్ షేర్ చేస్తాను. సో, ఇలా కంప్లీట్‌గా ఫిల్టర్ చేసుకున్నాక దీంట్లో ఒక కప్పు చక్కెరను వేసుకొని చక్కగా కలుపుకున్నాక అదే కప్పుతో పావు కప్పు వరకు కార్న్ ఫ్లోవర్‌ని తీసుకోండి. అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. ఇలా ఈ పిండిని వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. ఉండలనేది లేకుండా ఇలా చక్కగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా కలుపుకున్నాక మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ కొబ్బరి పాలని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. మరొక కడాయి పెట్టుకొని దీంట్లో ముందుగా కలిపిన కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లో పెట్టేసుకొని ఇలా చక్కగా 5-10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలండి. ఇక్కడ ఈ టిప్స్‌ని మాత్రం పక్కా ఫాలో అవ్వండి. లేకపోతే మనకి కార్న్ ఫ్లోర్ ఏసాం కదా, ఉండలనేది వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో గ్యాస్ పెట్టుకొని ఇలా రిబ్బన్ క్వాంటిటీ వచ్చేంత వరకు కొబ్బరి పాలని చిక్కగా ఉడికించి తీసుకోవాలి. ఇలా ఉడికించాక నేనైతే ఒక స్టీల్ బౌల్‌ని తీసుకుంటున్నాను. ఇన్‌కేస్ మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉన్న వేరే రౌండ్ బౌల్స్ ఉన్నా సరే దాంట్లో వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా వేసుకొని ట్యాప్ చేసుకున్నాక నేను చిన్ని చిన్ని బౌల్స్‌లో కూడా వేశానండి. ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో, ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. లేదా కొంచెం ఫాస్ట్‌గా కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. త్వరగా రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా రెడీ అయిపోయినాక దీన్ని మనం ఇలా రివర్స్ ట్యాప్ చేసి చేయితో కాస్త ట్యాప్ చేసినట్లయితే ఈజీగా స్వీట్ వచ్చేస్తుంది. పెద్ద ప్రాసెస్ అనేది ఉండదండి. ఇలా చక్కగా వచ్చాక ఒక చాక్ తీసుకొని మనకి కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్‌ని. మీరు కావాలంటే డైరెక్ట్‌గా తినాలంటే పీసెస్‌గా కూడా కట్ చేసి తినొచ్చు. ఇలా కంప్లీట్‌గా కట్ చేసుకున్నాక ఈ చిన్ని బౌల్‌లోది కూడా చాలా క్యూట్‌గా వచ్చిందండి జున్ను. ఇలా చక్కగా వేసుకున్నాక దీని మీద ఏదైనా డెకరేషన్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చక్కగా వస్తుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈ చక్కటి స్వీట్‌ని మరి లేట్ చేయకుండా మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన జయ హోమ్ మేడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.